నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ తీసుకుంటే, ఈనాడు పేపర్కు సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి బడ్జెట్కు సంబంధించిన వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి హెడ్లైన్ ఏం పెట్టారు అంటే వృద్ధి పథాన అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే పెట్టారు. దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్ తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అధిక ప్రాధాన్యం అన్నట్టుగా వికసిత భారత్ లక్ష్యంగా నిన్న కేంద్ర ప్రభుత్వం అయితే పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టింది అన్నట్టుగా దీర్ఘకాలిక పురోగతిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అయితే ఉంది అన్నట్టుగా వీళ్ళైతే ఈ విధంగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్, ఈ బడ్జెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, భారత్ నుంచి అంతర్జాతీయంగా డేటా సెంటర్ సర్వీసులను అందించే విదేశీ సంస్థలకు 20 ఏళ్ల పాటు పన్ను విరామం ప్రకటిస్తున్నాం అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ప్రకటించడం జరిగింది. జీఎస్టీ సరళీకరణ, నూతన కార్మిక చట్టాల రూపకల్పన సహా 350కి పైగా సంస్కరణలను ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చినట్టుగా చెప్పారు. ఈ సంస్కరణల ఎక్స్ప్రెస్ను ఇదే జోరుతో ముందుకు తీసుకువెళ్తాం. ఇప్పటికే 350 సంస్కరణలు తీసుకొచ్చాం, వాటిని ఇంకా ముందుకు తీసుకువెళ్తాం అన్నట్టుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు లేవు అన్నట్టుగా ఉంది. జనాకర్షక ప్రకటనలకు దూరం, మౌలిక వస్తువుల అభివృద్ధికి పెద్దపీట, జనాలను ఏదో ఆకర్షించాలి అన్నట్టుగా అటువంటి వాటికైతే దూరం. కాకపోతే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర బడ్జెట్ను అయితే రూపొందించినట్టుగా చెప్పడం జరిగింది. అయితే మౌలిక వస్తువుల అభివృద్ధికి పెద్దపీట వేశాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి ఈ బడ్జెట్కి సంబంధించి. ఒక్కసారి కనుక ఇంకా డెప్త్కి వెళ్తే, మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయానికి 12.22 లక్షల కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తోంది. మొత్తం 53.47 లక్షల కోట్లతో పద్దు అయితే వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. రక్షణ రంగానికి కేటాయింపులైతే 15% పెంచారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే విబిజీ రామ్జీ పథకానికి 95,692 కోట్లు ఈ పేరు దీనికి మార్చిన తర్వాత అయితే దీనికైతే ఎక్కువ శాతం దీనికి సంబంధించి ఎక్కువ శాతం నిధులు కేటాయించినట్టుగా తెలుస్తోంది. నిధులు ఎక్కువగా కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇది పేరు మార్చిన తర్వాత ఈ విబిజీ రామ్జీ పథకానికి సంబంధించి 95,692 కోట్లు అయితే ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో దీనికి ఎక్కువ శాతం అమౌంట్ కూడా కేటాయించినట్టుగా తెలుస్తోంది. నిధులు సంస్కరణల ఎక్స్ప్రెస్ను ముందుకు తీసుకువెళ్తామన్న నిర్మలా సీతారామన్. సంస్కరణల ఎక్స్ప్రెస్ను అయితే ఆల్రెడీ 350 ఉన్నాయి, వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే మేము చేస్తాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే 53,47,315 కోట్ల రూపాయలతో అయితే బడ్జెట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రెవెన్యూ వసూళ్ళు అయితే 35,33,150, అలాగే 41,25,494 కోట్లు అయితే రెవెన్యూ వ్యయం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మూలధన వసూళ్లు అయితే 18,14,165 అట. అయితే 12,21,821 మూలధన వ్యయం అన్నట్టుగా ఉంది. వసూళ్లు ఎంత, వ్యయం అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇంకా ఈ బడ్జెట్కి సంబంధించిన డీటెయిల్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడారు. ఆయన ఏమి అన్నారు అనేది ఒక్కసారి కనుక మనం చూస్తే, ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైన బడ్జెట్, అవకాశాల రహదారి. ఇది 140 కోట్ల మంది దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబిస్తోంది అన్నట్టుగా చెప్పారు. సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేయడంతో పాటు వికసిత భారత నిర్మాణానికి ఈ బడ్జెట్ అయితే మార్గనిర్దేశకం చేస్తుంది అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సంస్కరణలు యువతకు అద్భుతమైన అవకాశాలు ఇవ్వనున్నాయి, కల్పిస్తాయి అన్నట్టుగా. భారత్ అతి త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. 2047 నాటికి వికసిత భారత దిశగా మన ప్రయాణానికి ఈ పద్దు పునాది లాంటిది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈ కేంద్ర బడ్జెట్పై స్పందించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీని మీద స్పందించారు. ఆయన ఏమన్నారు ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం.
మన దేశానికి ఉన్న అనుకూలతలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అన్ని ప్రాంతాలు వర్గాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అంటూ ఆయన చెప్పారు. వారు స్వల్ప మధ్య దీర్ఘకాలిక సుస్థిరాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ను రూపొందించారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింత దూకుడుగా వెళ్ళడానికి ఈ బడ్జెట్ సహకరిస్తుంది. ఈ ఆల్రెడీ రాష్ట్రానికి ఏమేం కావాలి ఏంటి అనేది వాళ్ళకి విన్నవించాము. అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళైతే రాష్ట్రానికి కూడా కేటాయించారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన అంశాలతో ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు వెళ్ళటానికైతే అవకాశం ఉంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్ అయితే రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న అన్ని ప్రయత్నాలకు వెసులుబాటు కల్పించేలా ఈ బడ్జెట్ అయితే ఉంది అన్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఓవరాల్ ఒకసారి మనం చూసుకుంటే బడ్జెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా 5, 6, 7, 8, 9 పేజీల్లో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి వార్త, ఆ వార్త కూడా ఏంటంటే బడ్జెట్కి సంబంధించింది ఏంది అది కూడా ఒకసారి చూద్దాం. బడ్జెట్కి సంబంధించిన ఒకసారి చూస్తే అభివృద్ధిలో బుల్లెట్ పరుగులే అన్నట్టుగా బడ్జెట్కి సంబంధించి రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఏం కేటాయించారు ఏంటి అనే దాని మీద డీటెయిల్స్ ఇచ్చారు. అది కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్టుగా అయితే 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 ఏపీ మీదుగానే వెళ్లనున్నాయి అన్నట్టుగా ఇచ్చారు. అయితే సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఏర్పాటుతో ప్రయోజనాలు అయితే పుష్కలంగా ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. పోలవరానికి 3,320 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక అమరావతికి అయితే 1,561 కోట్ల రూపాయలను కేటాయించినట్టుగా తెలుస్తోంది. 2026-27 బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఏమేమి కేటాయించారు ఏంటి, ఏ విధంగా ఏమేమి రాబోతున్నాయి, ఎన్ని కోట్లు కేటాయించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఈ విధంగా ఉంటే దీనికి సంబంధించిందే ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఏపీ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఊతం ఇస్తుంది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 3 రోజుల ముందే ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడ పెద్దల్ని కలిసి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మీ సహాయ సహకారాలు చూపిస్తూ మాకు కూడా ఏదైనా కేటాయించండి. ఇప్పటికే గత ప్రభుత్వ పాలనలో 5 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాం. ఆల్రెడీ విభజన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడ్డాం. కాబట్టి మీ వంతు సహాయ సహకారాలు అందించండి అంటూ కేంద్ర పెద్దలను కలిసి వాళ్ళని విన్నవించుకోవడం జరిగింది. అయితే చాలామంది గతంలో ఏమన్నారంటే అస్తమానం ఢిల్లీకి వెళ్తాడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే మాత్రమే ఇవి వస్తాయి. వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే రావు, వాళ్ళని విమర్శిస్తే రావు. వాళ్ళతో సఖ్యతగా ఉండి మనకేం కావాలి అనేది వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలంటే వాళ్ళ కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో సఖ్యత ఏర్పరచుకుంటేనే రాష్ట్ర అభివృద్ధికి ఏమన్నా సహాయ సహకారాలు కేంద్రం ఇస్తేనే కదా ఏదైనా చేయడానికి. అయితే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా ఆయన ఎప్పుడైతే ఆ శాఖను తీసుకున్నారో అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత పెంచుకుంటూ అక్కడ నుంచి నిధులు అడుగుతూ ఎంతమందిని కలుస్తూ ఉన్నారు అంటే మనం ఆ గ్రామాలకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఆ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద. అస్తమానం ఢిల్లీకి ఎందుకు అన్నారు చూసారా, వాళ్ళందరూ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది. ఏదో నోరుంది కదా అని విమర్శించుకుంటూ వెళ్తే ఉపయోగం ఏముంటుంది? పని చేసుకునే వాళ్ళు పని చేసుకోవాలి, విమర్శించుకునే వాళ్ళు విమర్శించుకోండి అన్నట్టుగా వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు, పెద్దల్ని కలుస్తున్నారు, రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏమిటి, అవసరాలు ఏంటి అని వాళ్ళని అడుగుతున్నారు, తెచ్చుకుంటున్నారు, అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పడానికి ఈ బడ్జెట్ అనేది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొకళ్ళు స్పందించారు. దీర్ఘకాలిక ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ అనేది ఈ ఒక్క రోజు కోసమే కేటాయించేది కాదు. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ను రూపొందించింది, అదేవిధంగా ఉంది అన్నట్టుగా ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ బడ్జెట్కి సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహంతో ఉపాధికి దన్ను అంటూ సిఐఏ ప్రతినిధులు కూడా ఏమంటున్నారంటే చిన్న పెద్ద పరిశ్రమలు అవి పెట్టుకుంటూ వెళ్తూనే ఉపాధికి కొద్దిగా ప్రోత్సాహం అందించినట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహంతో ఉపాధికి దన్నుగా నిలిచే విధంగా సపోర్ట్గా ఉండే విధంగా ఈ బడ్జెట్ అయితే ఉంది అన్నట్టుగా సిఐఐ ప్రతినిధులు కూడా స్పందించడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్కి సంబంధించి ఈ విధంగా ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. లోపల పేజీలో అయితే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి పేజ్ నెంబర్ 3లో. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒక్కసారి మనం చూస్తే
టీటీడీ ఈవో సింఘాల్పై బదిలీ వేటు అన్నట్టుగా ఒక వార్త. ఈ తిరుమల కల్తీ ప్రసాదానికి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి సింఘాల్ మీద వచ్చిన ఆరోపణల మీద సిట్ ఇచ్చిన మాటల్ని, అభిప్రాయాల్ని తీసుకొని ఆయన్ని బదిలీ చేయడం జరిగింది. అయితే తప్పు చేస్తే ఎవరైనా సరే ఎటువంటి చర్యలైనా తీసుకోవటానికి వెనుకాడము అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. టీటీడీ ఈవో సింఘాల్పై బదిలీ వేటు అప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి, అప్పుడు ఆయన టైంలోనే జరిగింది కాబట్టి, ఆయన్ని ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు బదిలీ చేసినట్టు తెలుస్తుంది. సిట్ సిఫారసుతో ప్రభుత్వ చర్యలు. ఆరోపణ వచ్చింది అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు, తప్పు ఎవరు చేసినా తీసుకుంటారు అని చెప్పడానికి ఉదాహరణ. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అయితే అప్పగించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, లోపల పేజీల్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకా వార్తలు ఉన్నాయి. ఆ వార్తలు కూడా ఏంటి అంటే, జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ ల్యాబ్ పరీక్షల్లో తేలింది అన్నట్టుగా చర్యలు తీసుకోవడానికి సిట్ వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను క్షమాపణ చెప్పాలంటున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు నాయుడు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే ఆల్రెడీ ఎన్డీడీబీ ల్యాబ్లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్నట్టుగానే వచ్చింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి నేను సిట్ వేస్తే చర్యలు చెప్పాలి, అదేంటి క్షమాపణలు చెప్పాలని నన్ను కోరతారేంటి అన్నట్టుగా ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఘాటుగా అయితే ఆయన స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇంకా చాలా అడిగారు, అసలు ఏం జరుగుతుంది, ఏంటి, అసలు ఏం జరిగింది అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఆయన వివరిస్తూ మాట్లాడారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది వార్త, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే, భారత్తో ఆడం T20 ప్రపంచ కప్ ముంగిట పాక్ ప్రకటించిందట. భారత్ అయితే మేము ఆడం, మిగతా మ్యాచ్ల్లో బరిలోకి అయితే దిగుతాం అన్నట్టుగా ఉంది. అసలు ఏమిటి దీని మీద ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఛాంపియన్ పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ జోగి నోటి దురుసుపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు, ఇబ్రహీంపట్నంలోనే ఆయన ఇంటిపై దాడి. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అదే జరుగుతుంది. మేము ఏం చేసినా సరే మమ్మల్ని ఎవరు ఆపలేరు, వాళ్ళు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తామని ఏ విధంగా కంకణబద్దులై కూర్చున్నారో అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకసారి నోటి దురుసుతనం వల్ల ఆల్రెడీ వెళ్ళొచ్చారు. అయినా సరే మళ్ళీ అదే ప్రవర్తన, అదే బిహేవియర్లో మార్పు లేకుండా మళ్ళీ మొదలెట్టారన్నమాట. జోగి నోటి దురుసుపై భగ్గుమన్న టీడీపీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు అనేది వాళ్ళ వాదన. వీళ్ళు నాయకులు ఎంత ఇది చెప్తున్నా సరే వీళ్ళు కార్యకర్తలు కానీ, టీడీపీ శ్రేణులు కానీ, లేదా మిగతా వాళ్ళు కానీ వినే ప్రసక్తి లేకుండా పోయింది. ఎందుకంటే నోటికి వచ్చినట్టు ఒకసారి మాట్లాడితే ఊరుకుంటాం, ఎన్నిసార్లు ఇలా మాట్లాడతారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు కూడా ఇబ్రహీంపట్నంలో ఆయన ఇంటిపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా జోగి రమేష్ ఏమన్నాడు ఏంటి అనే దాని మీద, అలాగే ఇబ్రహీంపట్నంలో ఆయన ఇంటిపై దాడి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 16లో ఉన్నాయి. అయితే మిగతా డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. స్కిల్ కేసులో చంద్రబాబుకు ప్రమేయం లేదు అంటూ హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఆయన పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదు అంటూ ఈడీ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఏ నేరాదాయ సంబంధిత ప్రక్రియలోనూ ఆయన లేరు, అందుకే ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. తాజా అనుబంధ అభియోగ పత్రంలో ఈడీ అయితే వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అయితే స్కిల్ కేసులో చంద్రబాబుకు ప్రమేయం లేదు అన్నట్టుగా ఈడీ స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే, అంబటికి రిమాండ్ అన్నట్టుగా ఒక హెడ్లైన్తో అంబటి రాంబాబుకు సంబంధించి ఒక వార్త అయితే ఉంది. డీటెయిల్స్ కనుక చూస్తే, సీఎంపై అసభ్య వ్యాఖ్యల కేసులో 14 రోజుల పాటు అయితే రిమాండ్ విధించారు అన్నట్టుగా తెలుస్తోంది. గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు అయితే జారీ చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. రాజమహేంద్రవరం జైలుకు తరలించారట. చంద్రబాబును ఉద్దేశించి అలా మాట్లాడాల్సింది కాదన్న రాంబాబు ఆయన చెప్పారట. ఈ విధంగా ఈనాడు పేపర్లు అయితే ఇచ్చారు. ఆయనే అలా మాట్లాడాల్సింది కాదని ఒప్పుకున్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే వీళ్ళ వర్షన్ ఇది. నెక్స్ట్ సాక్షిలో వీళ్ళ వర్షన్ వేరేలా ఉంటుందిగా, అప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటనేది మాట్లాడుకుందాం. సరే, ఈనాడుకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో ఫస్ట్
ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసి అందరికీ పెద్దపీట అంటూ కేంద్ర బడ్జెట్కు సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అదేమిటంటే రైతులు, మహిళా, పారిశ్రామికవేత్తల దాకా అందరి ప్రయోజనాలకు పెద్దపీట వేశాం అంటూ అత్యధిక అనిశ్చితి, అస్తవ్యస్త పరిస్థితుల్లోనూ ఉమ్మడిగా మేం తీసుకున్న నిర్ణయాల వల్లే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది అన్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రయోజనాల ప్రజోపయోగ పథకాలపై పెట్టుబడులు పెడుతూనే ఆర్థిక వివేకం ప్రదర్శించాం. విపక్ష నేత రాహుల్ ఏం చెప్పదలుచుకున్నారో చెబితే సావధానంగా వింటా, అందుకు తగినట్టు బదులిస్తా అన్నట్టుగా నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. అయితే ఈ సాక్షిలో ఫస్ట్ ఇది మాత్రం బాగుంది, ఒకసారి చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత భారత్కు రోడ్ మ్యాప్ అన్నట్టుగా నో హిట్టింగ్ ఓన్లీ డిఫెన్స్ అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇది ఉజ్వల భవితకు బాటలు వేసే బడ్జెట్. అయితే అద్భుత అవకాశాలకు ఈ బడ్జెట్ ఒక రహదారిగా మారనుంది, రోడ్ మ్యాప్గా ఉండబోతోంది అన్నట్టుగా ఇచ్చారు. ఇది భారతీయుల సమ్మిళిత సంకల్పం. ఈ చారిత్రాత్మక బడ్జెట్ యువత ఆకాంక్షలను నెరవేరుస్తుంది, మహిళల సాధికారత స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది ఈ బడ్జెట్ అన్నట్టుగా చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే గ్రామాల సంక్షేమం, పేదలు, రైతుల అభివృద్ధి కోసం చక్కటి బడ్జెట్ను తీసుకొచ్చిన నిర్మలా సీతారామన్కు, ఆమె బృందానికి నా అభినందనలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా ఒక్కసారి కనుక కొంచెం వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ కనుక మనం చూస్తే 2047 నాటికే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుతుంది అన్నట్టుగా సుదీర్ఘ ఇన్నింగ్స్ను ఆరంభించిన మోదీ సర్కార్ అన్నట్టుగా ఇచ్చారు. అయితే 2026 బడ్జెట్లో ఇన్ఫ్రా తయారీ రంగాలపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు, 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్ హబ్లు ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఫైనాన్షియల్ మార్కెట్లకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారట. అయితే ఫ్యూచర్స్ ఆప్షన్లపై లావాదేవీల పన్ను భారీగా పెంచినట్టుగా తెలుస్తుంది. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కొత్త ఆదాయపు పన్ను, జీఎస్టీ మార్పులు వంటి అనూహ్య నిర్ణయాలు తీసుకున్న వీక్షకులంతా బడ్జెట్ కూడా ఈ వారంలో మొదలయ్యే T20 వరల్డ్ కప్ మ్యాచ్లా ఉంటుందనుకుంటున్నారు. తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షాన్ని ఆశించారు. అభిషేక్ శర్మ స్థాయి పవర్ ప్లేకి రెడీ అయిపోయారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీళ్ళు ఇంకా డీటెయిల్స్గా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, రెవెన్యూ వసూళ్ళు అయితే బడ్జెట్ స్వరూపం అన్నట్టుగా వీళ్ళు ఇచ్చారు. మొత్తం బడ్జెట్ అయితే 53,47,315 కోట్లు అయితే దాంట్లో రెవెన్యూ వసూళ్లు ఎంత అంటే 35,33,150 కోట్లు అని, మూలధన వసూళ్లు అయితే 18,14,165 కోట్ల రూపాయలు అంటూ, అలాగే రెవెన్యూ వ్యయం అయితే 41,25,494 కోట్ల రూపాయలు, అలాగే మూలధన వ్యయం అయితే 12,21,821 కోట్లు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దిగుమతి చేసుకునే తక్కువ ధర గొడుగులు అన్నట్టుగా ధరలు పెరిగేవి ఏం పెరుగుతాయి అని ఇచ్చారు, ధరలు తగ్గేవి అన్నట్టు ఇచ్చారు. ధరలు పెరిగేవి ఏంటంటే దిగుమతి చేసుకునే తక్కువ ధర గొడుగులు, నెక్స్ట్ కాఫీ వెండింగ్ మిషన్లు, ఏటీఎంలు, క్యాష్ డిస్పెన్సర్లు అన్నట్టుగా టీవీ భాగాలు, కెమెరాలు ధరలు పెరిగేవి. జూలలో ప్రదర్శనకు దిగుమతి చేసుకునే జంతువులు, పక్షులు, అలాగే ఆముదం చెక్క, అమ్మోనియం ఫాస్ఫేట్, నైట్రో ఫాస్ఫేట్, నాఫ్తా ఇవన్నీ కూడా ధరలు పెరిగేవట. అయితే ధరలు ఏమేమి తగ్గుతాయి ధరలు అనే దాని మీద ఎక్కువ సామాన్యులు ఆశించేది ఎంత బడ్జెట్ అన్నా ఎక్కువ శాతం ఆలోచించేది అంటే అసలు వాళ్ళకి కావాల్సింది ఎక్కడ ధర పెరిగింది, ఎక్కడ ధర తగ్గింది, ఇవే ఎక్కువ వాళ్ళు చూసుకునేది. ఎక్కడ ధరలు తగ్గేవంటే క్యాన్సర్ రోగులకు అవసరమైన 17 రకాల మందుల మీద అయితే ధరలు అయితే తగ్గినట్టుగా తెలుస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్లలోని పరికరాలు తగ్గినాయట. అయితే సోలార్ ప్యానెల్స్కు వాడే మెటీరియల్ కూడా ధరలు తగ్గుతాయి అన్నట్టుగా ఇచ్చారు. అణు విద్యుత్ ప్రాజెక్టులకు వాడే పరికరాలు కూడా తగ్గుతాయి అన్నట్టుగా ఇచ్చారు. విమానాల తయారీ దిగుమతుల విడిభాగాలు తగ్గుతాయి. కీలక ఖనిజాల శుద్ధికి దిగుమతి చేసుకునే క్యాపిటల్ గూడ్స్ కూడా తగ్గుతాయి, వాటి రేట్స్ కూడా తగ్గుతాయి అన్నట్టు ఇచ్చారు. గోల్డ్ బౌల్డ్ అన్నట్టుగా ఒకటి ఇచ్చారనమాట హెడ్లైన్. అది ఏమిటి అంటే బంగారం వెండిలో కొనసాగుతున్న అమ్మకాలు, బంగారం వెండికి సంబంధించి అమ్మకాలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే 26,273 రూపాయలు పడిపోయిన వెండి ధర, అలాగే ఫ్యూచర్ మార్కెట్లో 2.65 లక్షలకు ఉంది. అయితే బంగారం అయితే 4,241 రూపాయలు డౌన్. అంటే ఎట్లా ఉందంటే ఒకేసారి ఎట్ ఏ టైం పెంచారు, దాన్ని తగ్గించుకుంటూ అలా డౌన్ అయిపోతూ వచ్చింది. 1,48,104 పరిమితం అయింది గోల్డ్ అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి
సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. ఇక మెయిన్ సాక్షి పేపర్లో ఉండే వార్తల సహజ వార్తలకు వస్తే, కొనసాగుతున్న జంగిల్ రాజ్, పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో తగలబడుతున్న జోగి రమేష్ ఇల్లు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి మనం చూస్తే, ఇబ్రహీంపట్నంలో బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడి అంటూ హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి మనం చూస్తే, పెట్రోల్ బాంబులు, కత్తులు, బండరాళ్లు, కర్రలతో స్వైర విహారం చేశారు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. నెక్స్ట్, దాడిలో పాల్గొన్న బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు అయితే దీంట్లో పాల్గొన్నట్టుగా వీళ్ళు ఇచ్చారు. పెట్రోల్ బాటిళ్లతో దాడులు చేస్తున్నా ఇదంతా బాగానే ఉంది కానీ పాపం ఎటు తిరిగి పోలీసులు పట్టించుకోకుండా పోలీసులు ఎందుకు పట్టించుకోకుండా ఉంటారు, మరీ దారుణం. కాకపోతే పెట్రోల్ బాటిళ్లతో దాడులు చేస్తున్నా పట్టించుకొని పోలీసులు. దాడి సమయంలోనే ఇంట్లోనే ఉన్న జోగి రమేష్ తండ్రి, కుటుంబ సభ్యులు, దేవినేని అవినాష్ను అడ్డుకున్న పోలీసులు. పచ్చముక్కలకు గ్రీన్ సిగ్నల్, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ బలవంతంగా అరెస్ట్ చేసి విజయవాడకు తరలింపు అంటూ ఈ జోగి రమేష్ ఇంటిపై దాడికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు అనుకున్నట్టే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళు కూడా కొద్దిగా సంయమనం పాటిస్తే బాగుంటుందేమో అని, ఎందుకంటే వాళ్ళు అలాగే చేస్తారని పై స్థాయిలో ఉన్న వాళ్ళు చెప్పారు. వాళ్ళు అలాగే చేస్తారు, కాకపోతే చట్టం ఉంది కదా చూసుకుంటుంది. మీరు కూడా వాళ్ళలాగా మీరు అవ్వద్దు అని వీళ్ళకి ఎంత చెప్తున్నా వీళ్ళు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తడం అనేది ఇక్కడ ఒక రకంగా వీళ్ళు మాట్లాడింది తప్పే కాదని ఎవరు చెప్పట్లేదు, కానీ అటువంటి వర్డ్స్ వాడకూడదు. బట్ అవన్నీ ఎట్లాగంటే ఇప్పుడు అంత మాట్లాడి అంత మీడియాకు వచ్చింది, ఎట్లాగైనా సరే పోలీసుల దృష్టికి, చట్టం దృష్టికి వెళ్తుంది. వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళు తీసుకుంటారు. కొద్దిగా సమన్వయం పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని రావణ కాష్టం చెయ్యాలి అన్న దృక్పథంతో పనిచేస్తున్నారు. వాళ్ళకి మీరు ఆజ్యం పోసినట్టుగా ఉంటుంది తప్ప, మీరు మీ ఏ జరిగితే అది జరిగిద్దని మీ పనులు మీరు చూసుకుంటూ వదిలేసుకుంటే బెటర్ అని చాలామంది చెప్తున్నమాట. నెక్స్ట్, దీని మీద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఆయన ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. అదే నిప్పు మీ ప్రభుత్వాన్ని దహించేస్తుంది. ఏ నిప్పు అయితే మీరు అంటించారో అదే నిప్పు మీ ప్రభుత్వాన్ని దహించి వేస్తుంది అంటూ కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు నిప్పు జంగిల్ రాజుకు ప్రతీక అంటూ ఆటవిక పాలన అంతం కాక తప్పదు అంటూ ఆయన అన్న మాటలు ఇంకా ఏదేదో స్పందించారు. దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 3లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఇదిగోండి. నన్ను అంతం చేయడమే వారి లక్ష్యం అన్నట్టుగా అంబటి రాంబాబు చెప్పినట్టుగా వీళ్ళైతే జడ్జి ఎదుట అంబటి ఆవేదన వ్యక్తం చేశారు అన్నట్టుగా సాక్షి పేపర్లో ఇచ్చారు. పైనుంచి ఒత్తిడి ఉందంటూ పోలీసులు హింసించారు. పాపం ఈయనకు పోలీసులు ఈయన హింసించేటప్పుడు చెప్తున్నారంట, ప్లీజ్ మాకు పైనుంచి ఒత్తిడి ఉంది ప్లీజ్, కాబట్టి నిన్ను మిమ్మల్ని హింసించక తప్పదని ఈయనతో చెప్పారని సాక్షి పేపర్లో వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, పట్టాభిపురం, నల్లపాడు సిఐల సమక్షంలో వేధింపులు, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన జడ్జి. 14 రోజుల రిమాండ్, రాజమహేంద్రవరం జైలుకు తరలింపు అని కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, అప్పుడు శ్యామలారావు ఇప్పుడు సింఘాల్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. చంద్రబాబు రాజకీయ కుతంత్రాలకు ఐఏఎస్ అధికారుల బలి. అసలు ఐఏఎస్ అధికారుల బలి అంటే ఆయన ఏ హయాంలో ఆయన మీద ఆరోపణ వచ్చింది? చంద్రబాబు నాయుడు కుతంత్రం వల్ల ఐఏఎస్లు బదిలీ అంటున్నారు కదా, బలి అయిపోతున్నారు అన్నారు కదా, మరి ఎవరి హయాంలో వచ్చింది ఆయన మీద ఆరోపణ? నెక్స్ట్, తిరుమల లడ్డూ నెయ్యి విషయంలో తమ ఆరోపణలు నిజమని నిరూపించుకునేందుకు తాజాగా టీటీడీ ఈవో అనిల్ సింఘాల్పై బదిలీ వేటు. అయితే అది మేము చెప్పింది కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఆ విధంగా ఆయన్ని బదిలీ చేశారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చారు. అయితే బడ్జెట్కి సంబంధించింది చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీళ్ళు బడ్జెట్కి సంబంధించింది ఇచ్చారు. అసలు ఏమి ఇచ్చారు ఒకసారి చూస్తే, చంద్రబాబు పరపతి తుస్సు. చంద్రబాబు అన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు, చంద్రబాబుకి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కలిశారు, పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, కలిసాడు, ఏం జరిగింది అక్కడ? ఏమీ జరగలేదు. చంద్రబాబు పాచికలు ఏమీ పారలేదు అన్నట్టుగా చంద్రబాబు పరపతి తుస్సు అన్నట్టుగా వీళ్ళైతే హెడ్లైన్తో ఒక వార్త ఇచ్చారు. ఏమిటి అంటే, కేంద్ర బడ్జెట్లో ఆయన ఏమీ సాధించలేకపోయారంటున్న విశ్లేషకులు చెప్తున్నారట. ఆయన ఏమీ సాధించలేకపోయారన్నారట. అయితే బుల్లెట్ ట్రైన్ అన్నారు, కనీసం రైలు కారిడారు దక్కలేదు, వచ్చినాయి చెప్పట్ల రాని చెబుతున్నారు. అయితే 2066.3 కోట్ల అప్పులకు మాత్రం అనుమతి ఇచ్చారు.
అప్పులు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఆహా ఓహో అంటూ కూటమి ఎంపీలు గొప్పలు చెప్పుకుంటున్నారు. అక్కడ ఏముంది, అసలు ఏం రాలేదు అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. పోలవరానికి 3,320 కోట్లే అవే ఇచ్చారు, ఇంకేమి ఇవ్వాల అన్నట్టుగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మొండి చేయి చూపించారు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో కనుక వెళ్తే ఫస్ట్ వార్త ఏమిటి అంటే, చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. స్కిల్ కేసులో ఆయన ప్రమేయంపై ఆధారాలు లేవు అంటూ ఈడీ చెప్పింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ సింగాల్పై బదిలీ వేటు అన్నట్టుగా వెంటాడిన 6 ఏళ్ల నాటి మౌనం, కల్తీ వ్యవహారంలో చర్యలు, అవినీతి ఆరోపణలు లేకున్నా అసమర్థత ఫలితంగా అవుట్, ఆయనపై సిట్ నివేదిక, ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. ఈలోగా వెంకయ్యకు తాత్కాలిక బాధ్యతలు అప్పచెప్పారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ రోత మాటలపై రగిలిన అగ్గి అంటూ ఒక వార్త అయితే ఉంది. బాబు లోకేష్పై జోగి దుర్భాషలు, బగ్గుమన్న టీడీపీ శ్రేణులు, రమేష్ ఇంటిపై రాళ్లతో దాడి, పెట్రోల్ సీసా విసిరి నిప్పు, పగిలిన మొదటి అంతస్తు అద్దాలు, అలాగే మాజీ మంత్రిపై కేసు నమోదు, అయినా తీరు మార్చుకుని జోగి, ఈసారి సీఎంపై ఫేక్ వ్యాఖ్యలు అన్నట్టుగా ఇచ్చారు. నేతలు ఆ భాష మాట్లాడకూడదు, హుందాగా ఉండాలి, అంబటి సతీమణి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు అయితే ఈ విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అలా నోటి దురుసుతనం మంచిది కాదు అన్నట్టుగా హైకోర్టు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే జైలుకు అయితే అంబటిని తరలించారు. సీఎంపై బూతుల కేసులో రిమాండ్ విధించారు. రాజమండ్రి జైలుకు తరలించారు అన్నట్టుగా ఒక వార్త అవుతుంది. అరాచకమే వైసీపీ కల్చర్, ప్రతిపక్షంలో ఉన్నా అంతే అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక బడ్జెట్కు సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఏమిచ్చారు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, సుంకాలకు జంకం అంటూ హెడ్లైన్తో కూడి ఆత్మనిర్భర శంఖం, సుంకాలకు జంక బాగుంది, సుంకాలకు జంకం ఆత్మనిర్భర శంఖం అంటూ ట్రంప్ దెబ్బతో కుదేలైన రంగాలకు చేయూతనిచ్చే విధంగా బడ్జెట్ ఉంది అన్నట్టుగా వీళ్ళు ఇచ్చిన దీంట్లో ఉంది. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎంత, అంచనాకు స్టాండింగ్ కమిటీ, సేవల రంగంలో ఎమర్జింగ్ టెక్నాలజీల ప్రభావంపై అధ్యయనం, ఉపాధి పంచే సాంకేతికతల అభివృద్ధికి గ్రిడ్, సేవల మార్కెట్లో 10% వాటా లక్ష్యం అన్నట్టుగా ఇచ్చారు. అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాలకు ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. సో మామూలుగా అయితే బడ్జెట్లో వాటికి తాయిలాలు ప్రకటిస్తారు, పథకాలు నిధులు పారిస్తారు. కానీ ఎన్నికల్లో గెలుపునకు వేరే వ్యూహాలు ఉండటంతో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈసారి రాజకీయ లబ్ధికి చోటివ్వలేదు. ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ తాయిలాలన్నీ ఆ 5 రాష్ట్రాలకే ప్రకటిద్దామన్న ఉద్దేశంతో వెళ్లకుండా వాళ్ళ లక్ష్యం వేరు, 2047 దేశ అభివృద్ధి, వికసిత భారత లక్ష్యం. ఆ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ అయితే ఉంది. ఆ 5 రాష్ట్రాలకు ఏదో తాయిలాలు ప్రకటిద్దాం అన్న ఉద్దేశంతో ఈసారి బడ్జెట్లో అంతా పర్టికులర్గా ఆ రాష్ట్రాలకు ఏమీ లేదు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కస్టమ్స్ తగ్గింపు, ఎగుమతులు పెంచే వ్యూహాలు అయితే పెంచారట. దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్ పార్కులు రానున్నట్టుగా బడ్జెట్ అయితే చెప్పడం జరిగింది. రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లు ఏపీలో కేటాయించిన వాటిలో ఏపీకి 1, అలాగే 2047 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. మూలధన వ్యయం 1,00,000 కోట్ల పెంపు, అలాగే నిర్మాణ తయారీ రంగాలకు మరింత ప్రోత్సాహం, సెమీ కండక్టర్ పరిశ్రమకు 40,000 కోట్లు అన్నట్టుగా 2,00,000 కోట్ల మేర తగ్గిన పన్ను వసూళ్లు, పలు పథకాలకు కేటాయింపుల్లో కోతలు. 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల, ఎస్టీటీ దెబ్బ, సెన్సెక్స్ 1,546 పాయింట్లు పతనమైంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇంకా వార్త ఈ బడ్జెట్కి సంబంధించి కనుక ఒకసారి మనం చూస్తే, రాష్ట్రాలకు గ్రాంట్లు బంద్ అన్నట్టుగా, సింధూర్ ఎఫెక్ట్ అన్నట్టుగా ఉంది. అయితే ఏపీకి ఏమి ఇచ్చారంటే అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఏపీకి ఏమి ఇచ్చారు అంటే, రేర్ ఎర్త్ కారిడార్ పూర్వోదయలో భాగంగా ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయనున్నట్టుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు 3,320 కోట్లు అయితే, అమరావతి అభివృద్ధికి 1,128 కోట్లు, రోడ్లు, తాగునీరు, ప్రకృతి సాగుకు నిధులు, గూగుల్ డేటా సెంటర్కు పన్ను రాయితీ, రాష్ట్రం మీదుగా 3 హైస్పీడ్ రైల్వే కారిడార్లు, అరకు పులికాట్ పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అన్నట్టుగా, నగరపాలక సంస్థలకు బాండ్ల ద్వారా నిధులు, పారిశ్రామిక కారిడార్లలో వర్సిటీ టౌన్షిప్ అన్నట్టుగా ఇచ్చారు. అయితే రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో వరాల జల్లు కురిసింది అన్నట్టుగా 3 సార్లు ఏపీ పేరు ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నట్టుగా ఇచ్చారు. అయితే ముందు చూపు బడ్జెట్ అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఊతం ఇచ్చే విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దూకుడుకు రాష్ట్ర అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. 3 హైస్పీడ్ రైల్ కారిడార్ల పరిధిలోకి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అయితే రానున్నట్టుగా తెలుస్తోంది. డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్తో క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి వీలు ఉంటుంది అన్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఏపీ అభివృద్ధికి ఊతమిచ్చే వికసిత బడ్జెట్ ఇది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధించేలా బడ్జెట్ ఉంది అంటూ మంత్రి లోకేష్ కూడా చెప్పడం జరిగింది అంటూ వార్త అయితే ఈ విధంగా ఉంది. ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోతే ఈ బడ్జెట్కి సంబంధించి వెలుగు పేపర్లో ఏమిచ్చారు అనేది ఒక్కసారి కనుక మనం చూస్తే సబ్కా వికాస్ అని వాళ్ళు చెప్పుకుంటే వీళ్ళు ఏమి ఇచ్చారంటే సబ్కా నిరాశ్ అన్నట్టుగా ఇచ్చారు. ఒకసారి మనం డీటెయిల్స్ చూద్దాం. సబ్కా నిరాశ్ అందరినీ నిరాశపరిచారు అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఉంది. ఏ రంగాన్ని మెప్పించని బడ్జెట్ అంటూ వరాలు లేవు, వడ్డింపులు లేవు, సాదా సీదాగానే కేంద్రం పద్దు. నార్మల్గా ఉంది, వరాలు ఇవ్వలేదు, ఏం వడ్డింపులు ఏం జరగలేదు, సాదా సీదాగానే ఉంది అన్నట్టుగా వెలుగు పేపర్లో ఇచ్చారు. ఒకసారి హైదరాబాద్కు 3 హైస్పీడ్ రైళ్లు, పూణే, బెంగళూరు, చెన్నైకి కారిడార్లు, దేశవ్యాప్తంగా 7 కారిడార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బడ్జెట్పై ప్రత్యేక కథనాలు అట 2, 3, 4, 5, 6, 7 పేజీల్లో ఉన్నాయి అన్నట్టుగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. డిఫెన్స్కు పెద్దపీట వేసిన తెలుస్తోంది. 7.85 లక్షల కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తుంది. అయితే 10 లక్షల కోట్ల ఆవిరైతే భారీగా పడిన షేర్ మార్కెట్ 10 లక్షల కోట్ల రూపాయలైతే ఆవిరైంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఈ బడ్జెట్ ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. సామాన్యులను పట్టించుకోలేదు అంటూ రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అయితే ఇంకా బడ్జెట్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే కేంద్రం అప్పు 214 లక్షల కోట్లు, ఈ ఏడాది 17,64,034 కోట్లు పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. 8 ఏండ్లలో అయితే 8 ఏళ్లలో ఎన్ని కోట్ల అప్పు పెరిగింది అనే దాని మీద కూడా కంప్లీట్గా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. 1,12,83,876 కోట్లకు అప్పులైతే పెరిగినట్టుగా తెలుస్తుంది. 1,12,83,876 కోట్లకు పైగా అన్నట్టు వీళ్ళు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ మీరే చేయమన్నారా అంటూ సిట్ కేసీఆర్ని ప్రశ్నించింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి సుప్రీం పెద్దాయన అంటే ఎవరు, మీరేనా? కేసీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం, ఆధారాలు ముందుంచి ఎంక్వైరీ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. సబ్సిడీల ఖర్చులో ఇదొకసారి చదవం. పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్గా ఎందుకు నియమించారు అంటూ సిట్ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది. ప్రణీత్ రావుకు ప్రమోషన్ ఎందుకు ఇచ్చారు? అలాగే బీఆర్ఎస్కు అనుకూలంగా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ టీం పనిచేసిందా? సీఎంఓ నుంచి ఎస్ఓటీకి వెళ్లిన 100 ఫోన్ నంబర్లు ట్యాపింగ్ లిస్టులో ఉన్నాయి. మరి ప్రెస్ మీట్లో విడుదల చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు ఎలా వచ్చాయి? ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు స్టేట్మెంట్ల ఆధారంగా 4.5 గంటలు ఎంక్వైరీ చేశారు. అసలు ముఖ్యంగా ఎన్ని గంటలు ఎంక్వైరీ చేసి దాని మీద నేను ఒక గంట, మొత్తానికైతే 4.5 గంటలు అయితే విచారించినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూస్తే సబ్సిడీల ఖర్చులో తెలంగాణ టాప్ అన్నట్టుగా ఒక్కో వ్యక్తిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయం 16,460 రూపాయలు అన్నట్టుగా ఇచ్చారు. రాబోయే 5 ఏళ్లలో ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే గ్రాంట్లపై ఆంక్షలు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి వార్త ఉంది. మనకు మళ్ళీ మొండి చేయి చూపించారు అన్నట్టుగా 3 హైస్పీడ్ రైళ్లు తప్ప తెలంగాణకి ఏమీ లేవు. బడ్జెట్లో పైసా కేటాయించని కేంద్రం ఈ 3 హైస్పీడ్ రైళ్లు తప్ప తెలంగాణకి ఏమీ చేయలే, తెలంగాణకి మొండి చేయి చూపించింది ఈసారి బడ్జెట్లో అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణకు గుండు సున్నా, ఆ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్ర బడ్జెట్ అంటూ డిప్యూటీ సీఎం భట్టి ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. పక్క రాష్ట్రానికి వరాల జల్లు, మనపై వివక్ష కక్ష చూపించారు తప్ప మనకంటూ ఏమీ ఇవ్వలేదు అన్నట్టుగా. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మనకేం రాలేదు అంటున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఇక్కడ సఖ్యత లేదు, అక్కడ సఖ్యత ఉంది. సఖ్యతగా ఉంటే నిధులు రాబట్టుకోవటం ఎంత ఈజీ అనేది ఇక్కడ మాట్లాడుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధులు మనం అడిగి తెచ్చుకోగలము అని
ప్రూవ్ చేశారా అంటే పక్క రాష్ట్రం వాళ్ళు అవుననే చెప్పొచ్చు. ఇప్పుడు ఈయన చెప్పిన మాటల ఆధారంగానే మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాగే సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.